నమస్తే అమిగోస్, వెల్కమ్ టు ద ఏజే మల్టిపుల్ ట్రేడర్. ఓకే గాయస్, అయితే మార్కెట్ అయితే ఇప్పుడు క్లోజ్ అవబోతుంది. ఇంకో జస్ట్ ఒక 13 మినిట్సే ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే నేనైతే ఇప్పుడు యూఎస్డి ఐఎన్ఆర్ని సెల్ చేయబోతున్నాను, అలాగే జేపీఐఎన్ఆర్ని బై చేయబోతున్నాను. అయితే నేను ఈ విధంగా ఎందుకు చేస్తున్నాను అనేది సుదర్శన్ చక్రం 3.0 అనే వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, సో గమనించండి. ఓకే గాయస్, అయితే మనమైతే ఇప్పుడైతే ఎంట్రీ తీసుకోబోతున్నాం. సో ఇక్కడ చూస్తున్నట్లయితే యూఎస్డి ఐఎన్ఆర్ సో 1875 వరకు అయితే వచ్చేసింది. సో దీని అయితే నేను జస్ట్ ఒక 10 లాట్స్ అయితే సెల్ చేస్తున్నాను. సో యాక్చువల్గా అండ్ ఇంకా ఎక్కువ లాట్స్ అయితే మనం అయితే సెల్ చేయబోతున్నాం. సో గాయస్, అయితే ఇప్పుడు ఉన్న ప్రైస్కి నేనైతే సెల్ అయితే చేయబోతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు 1900 వరకు కూడా వెళ్ళింది. ఓకే, అయితే నేనైతే దీన్ని 1900కి అయితే సెల్ చేసేస్తున్నాను. ఓకేనా? ఓకే. సో గాయస్, అలాగే నేను జేపీఐఎన్ఆర్ని కూడా 10 లాట్స్ అయితే బై చేయబోతున్నాను. ఓకేనా? సో నేనైతే ఒక 10 లాట్స్ అయితే ఇది బై చేస్తున్నాను. సో ఇది ఉన్న ప్రైస్కి అనమాట. ఓకే, ఇది 100 దగ్గర ఇక్కడ ఉంది కదా, సో దాన్ని అయితే నేనైతే బై చేస్తున్నాను అనమాట. సో ఇప్పటికిప్పుడే మనకు 75 వరకు అయితే పెరిగిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే మన 2 ఆర్డర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఇక్కడ యూఎస్డి ఐఎన్ఆర్ 1 పిప్ వస్తే సరిపోతుంది. అండ్ జేపీఐఎన్ఆర్ సో మనం ఆర్డర్ పెట్టగానే ఫాస్ట్గా అయితే పెరిగింది. సో అక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ ప్రైస్ అనేది వస్తుంది. బట్ జేపీఐఎన్ఆర్ అయితే ఇక్కడ చూడండి. సో ఈ విధంగా అయితే పెరిగిపోతుంది. సో దీని అయితే ఇంకొంత నేనైతే పెంచాలనుకుంటున్నాను. ఓకే, ప్రైస్ అయితే నేనైతే చేంజ్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఉన్న ప్రైస్కే ఎగ్జిట్ చేయడం బెటర్ థింగ్. బట్ లాస్ట్ మినిట్లో మనకైతే వాలటాలిటీ వస్తుంది, నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా. సో దట్స్ వై అయితే నేనైతే ఆగాను అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని 200కి నేనైతే ఎగ్జిట్ చేసేస్తున్నాను. ఓకే. సో అలాగే నేను యూఎస్డి ఐఎన్ఆర్ని కూడా చేంజ్ చేస్తున్నాను. సో అక్కడ 1900 ఉంది కదా, సో మనం 1875కి అయితే నేను దీన్ని సెల్ చేస్తున్నాను. ఓకే. ఓకే గాయస్, అయితే ఇక్కడ చూడండి, మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది యూఎస్డి ఐఎన్ఆర్. సో 1875 పెట్టాం కాబట్టి ఇక్కడ 1900కి రాగానే మనకైతే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు మన జేపీఐఎన్ఆర్ ఒకటి మాత్రమే మనకి ఇప్పుడు బయింగ్ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ చూసినట్లయితే 250 దగ్గర అయితే ప్రైస్ అయితే ఉందన్నమాట. సో జస్ట్ 2 పిప్స్ కాబట్టి డెఫినెట్లీ వస్తుంది. బట్ యాక్చువల్గా ఇది లాస్ట్ మినిట్లో మంచి మూమెంట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి. సో చూసారుగా ఎంత మంచి మూవ్ అయితే వచ్చిందో. సో యాక్చువల్లీ 2 పిప్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో చూద్దాం. ఓకే గాయస్, అయితే మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ చూడండి. సో మనం పెట్టిన దానికంటే సో డౌన్కి అయితే వచ్చేసింది. సో ఓవరాల్గా మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మార్కెట్ అయితే క్లోజ్ అవబోతుంది. జస్ట్ 2 మినిట్సే ఉన్నాయన్నమాట. ఓకే. సో చూసారుగా, నేను ఈ విధంగా ఒక స్టెప్ బై స్టెప్ ఆర్డర్స్ ఎందుకు పెడతానంటే ఈ విధంగా ఎంత మూవ్ వచ్చినా సరే మళ్ళీ అది వాలటాలిటీ అనేది లాస్ట్ మినిట్లో వస్తుంది కాబట్టి సో నేను ఒక స్టెప్ బై స్టెప్ ఆర్డర్స్ అనేది పెడుతూ ఉంటాను. సో ఈ విషయం నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను. ఓకే గాయస్, అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవబోతుంది. సో రేపు ఏ విధంగా ఉండబోతుంది, మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది గమనిద్దాం. ఓకేనా? సో హలో గాయస్, అయితే మనం ఇక్కడ చూడొచ్చు, మనం బై చేసింది సెల్ సైడ్ వెళ్ళింది, సెల్ చేసింది కాస్త బై సైడ్ అయితే వెళ్ళింది. ఓకే, మనం అయితే ఇక్కడ చూసినట్లయితే ఎగ్జిట్ అయితే అయిపోదాం. సో పెద్ద ఇంపాక్ట్ అయితే మనకైతే రాలేదన్నమాట. ఓకే. సో నేనైతే ఇది ఉంది కదా, నేను దీన్ని అయితే ఎగ్జిట్ చేయాలనుకున్నాను జేపీఐ ఐఎన్ఆర్ని. సో దీనైతే నేను 850కి అయితే చేంజ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో 4000కి అయితే పెట్టేస్తాను, అక్కడ వరకు వస్తుందని. సో నేనైతే ఇప్పుడు ఉన్న ప్రైస్కే ఎగ్జిట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో యూఎస్డే ఐఎన్ఆర్ని అయితే చేంజ్ చేసేస్తున్నాను. ఇక్కడ 250 అయితే పెడుతున్నాను అనమాట. ఓకే. ఓకే, ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు కావాల్సిందల్లా జేపీఐ ఐఎన్ఆర్ఏ. ఓకే గాయస్, అయితే ఈరోజు మన ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయాయి. సో ఇందులో మనకు 400, ఇందులో అయితే మనకు 300, ఓవరాల్గా 700 వరకు మనకైతే లాస్ రావడం జరిగింది. సో వై బికాజ్ యాక్చువల్గా నేను దీన్ని ఎందుకు బై సైడ్ తీసుకున్నానంటే సో మనం ఫ్యూచర్ని గమనిద్దాం. ఇక్కడ చూడండి. సో మనకు వన్స్ ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయితే హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది వస్తాయన్నమాట. సో బట్ ఇప్పుడైతే కన్సల్టేషన్లో ఉంది. సో అందుకోసమే మనకైతే ఈ విధంగా ఉంది అనమాట. ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఫామ్ చేసింది. యాక్చువల్గా మనం ఇక్కడ ఇది 4 అవర్స్లో చూస్తున్నాం అనమాట. సో మార్కెట్ అయితే ఇక్కడ క్లోజ్ అయింది. ఈ విధంగా కొంచెం పైకి వెళ్ళడం వల్ల మనకు ఆ విధంగా లాస్ అనేది రావడం జరిగింది. సో ఇందులో పైకి వెళ్తే మన మార్కెట్ అనేది డౌన్కి వెళ్తుంది అనమాట. ఓకే. బట్ వన్స్ ఈ సపోర్ట్ అయితే బ్రేక్ చేస్తే ఇది డౌన్ ట్రెండ్ కాబట్టి ఇక్కడ చూడండి. సో ఇది డౌన్ ట్రెండ్ కాబట్టి వన్స్ ఈ సపోర్ట్ మాత్రం బ్రేక్ చేస్తే హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఓకే.
ఓకే గాయస్, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.